హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఇప్పుడే మనకేంటంటే ఒక రీసెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది ఎస్ఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో. ఇందులో మనకేంటంటే ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ని ఎడిట్ అనేది చేయలేకపోతున్నారు, అంటే ప్రీవియస్గా మనం చూస్తే మనం ఏంటంటే ఆల్రెడీ ఒక వీడియో అనేది కూడా అప్లోడ్ చేసాం. సో ఏదైతే మీ యొక్క రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో అవి మ్యాక్సిమం మీరు 31st ఆఫ్ మే ఓల్డ్ స్టూడెంట్స్ అండ్ ఎవరైతే న్యూ రిజిస్ట్రేషన్స్ ఉన్నారో వాళ్ళు 2nd జూన్ లోపల మీ యొక్క ఏవైతే వన్ టైం రిజిస్ట్రేషన్స్ ఉంటాయో వాటిని ఎడిట్ చేసుకోమని చెప్పేసి మనకేంటంటే ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు ఆధార్ వెరిఫికేషన్ అనేది కూడా ఇక్కడ చేసుకోవాలి అని చెప్పేసి కంపల్సరీగా మ్యాండేషన్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. సో ఈ డేట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ మేమేంటంటే ఇప్పుడు ఏదైతే CGL నోటిఫికేషన్ అనేది పడిందో దానికి అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాం, మేమేంటంటే మా యొక్క డీటెయిల్స్ని మాడిఫై చేయడానికి మనకేంటంటే అవకాశం అనేది రావడం లేదు. అంటే ఇప్పుడు లెటస్ సే ఒక స్టూడెంట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఓబీసీ కేటగిరీకి బిలాంగ్ అవుతారు, ఓకేనా, ఓబీసీ కేటగిరీకి లాస్ట్ ఇయర్ బిలాంగ్ అవుతారు. ఇప్పుడు వచ్చేసరికి ఈ ఇయర్ వాళ్ళు ఓసీ కేటగిరీలో వస్తున్నారు, లేదా వైసే వర్సా ప్రీవియస్ ఇయర్ వాళ్ళు ఓసీ కేటగిరీలో ఉండేవాళ్ళు ఇప్పుడు వచ్చేసరికి ఓబీసీ కేటగిరీకి బిలాంగ్ చేస్తారు. సో ఈ క్యాస్ట్ యొక్క కన్వర్షన్ అనేది మనకేంటంటే ఈ డేట్స్ తర్వాత అంటే 2nd జూన్ తర్వాత మాడిఫై చేయడానికి అవకాశం అనేది లేదు. సో పూర్తిగా అదేంటంటే బ్లాంక్గా ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకుని చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ అనేవి ఎస్ఎస్సి యొక్క వెబ్సైట్ కానివ్వండి, లేదా ఎస్ఎస్సి యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కానివ్వండి, లేదా ఈమెయిల్స్ కానివ్వండి, ఇవన్నీ చేయడం వల్ల ట్విట్టర్ క్యాంపెయిన్స్ అనేవి చేయడం వల్ల మనకేంటంటే ఈ ఓటీఆర్ మోడిఫికేషన్కి ఒక విండో అనేది ఓపెన్ అయ్యింది. సో ఎప్పటి నుంచి ఎప్పటికి సో నోటీస్ అనేది ఒకసారి చూడండి, క్లారిఫికేషన్ రిగార్డింగ్ మోడిఫికేషన్స్ ఆఫ్ డీటెయిల్స్ ఇన్ ద ఓటీఆర్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫామ్. సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ మనకేంటంటే ఎప్పటి నుంచి మీరు మీ యొక్క ఓటీఆర్స్ని ఇది చేయొచ్చు, మాడిఫై అనేది చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి 19th నుంచి 30th వరకు, 19th జూన్ నుంచి 30th జూన్ వరకు. సో ఈ విండో కనుక క్రాస్ అయితే మళ్ళీ మనకేంటంటే ఈ మోడిఫికేషన్ విండో అనేది ఓపెన్ కాదు. సో ఒకవేళ మీరు ఏదైనా కనుక కేటగిరీ చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి ఓబీసీ కానివ్వండి, లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ కేటగిరీ అనేది చేంజ్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ చేయవచ్చు, ఓకేనా. ఇక్కడ చూడండి హవెవర్ మల్టిపుల్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ మీరు చూసే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2nd జూన్ వరకు మనకేంటంటే టైం అనేది ఉంటుందని చెప్పేసి చెప్పారు, ఓకేనా. దాని తర్వాత కొన్ని మల్టిపుల్ రిప్రజెంటేషన్స్ అనేవి రావడం వల్ల మనం ఏంటంటే ఓటీఆర్ని మాడిఫై చేయడానికి ఏంటంటే అనుమతిస్తున్నాం, స్పెషలీ రిలేటెడ్ టు ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. ఎందుకు ఈ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ లేదా ఈ కేటగిరీ అనేది ఉందో చాలా ఫ్లక్చువేట్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటంటే 19th ఆఫ్ జూన్ నుంచి 30th ఆఫ్ జూన్ వరకు మనం మాడిఫై చేయొచ్చు. ఒకవేళ మీరు ఓకేనా ఇంతవరకు అప్లై కనుక చేయకుండా ఉంటే మీరు కొంచెం సేపు వెయిట్ చేసి మీరు ఏ కేటగిరీ అయితే బిలాంగ్ అవుతారో ఆ కేటగిరీకే సెలెక్ట్ చేసి ఆ కేటగిరీనే సెలెక్ట్ చేసి ఏం చేస్తారు అప్లికేషన్ చేయండి. ఒకవేళ మీరు తప్పుడు కేటగిరీ అనేది సెలెక్ట్ చేసి లాస్ట్లో మీ ఫైనల్ సెలెక్షన్ అయినా కూడా మీకేంటంటే జాబ్ అనేది ఇవ్వరు. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇది దీని యొక్క నోటిఫికేషన్ యొక్క ఫర్దర్ డీటెయిల్స్. ఇట్ ఈస్ ఆల్సో ఇన్ఫార్మ్ దట్ పర్మిషన్ టు ఎడిట్ ఓటీఆర్ ఎంట్రీస్ ఈజ్ మెంట్ టు బి జెన్యూన్ పర్పస్. సో జెన్యూన్ పర్పస్ అయితేనే ఎడిట్ చేయండి, ఓకేనా. ఊరికే కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఎడిట్ ఆప్షన్ వచ్చింది కదా, ఇప్పుడు మనం ఏం చేద్దాం ఓబీసీ పెడదాం, ఒక 2 days తర్వాత ఓసీ పెడదాం, మళ్ళీ ఓబీసీ పెడతాం, అలా చేయొద్దు. అలా చేస్తే మీ క్యాండిడేచర్ లేదా మిమ్మల్ని సస్పెండ్ చేసే అవకాశం అనేది కూడా ఉంది. సో సస్పీషియస్ యాక్టివిటీస్ అనేవి చేయొద్దు, ఓకేనా. సో ఇది ఫర్దర్గా ఎవరైతే జెన్యూన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఇది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది ఒక మంచి స్టెప్ ఎస్ఎస్సి నుంచి. ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ SSC ఎగ్జామ్స్.